ఏపీ రాజకీయాల్లోని అత్యంత హాట్ టాపిక్ గా ఉంది రాజధాని అంశం. ఈ వ్యవహారం ప్రధాన పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలకు దారితీస్తూ వస్తోంది. ఇదే అంశంపై సోషల్ మీడియా వేదికగా ఎన్నో జోక్స్ కూడా పేలుతూ ఉన్నాయి. రాజధాని లేని అర్థం అంటూ ఉంటే అది ఏపీ మాత్రమేనంటూ అధికార వైసీపీని వ్యతిరేకించే వారంతా హోరెత్తిస్తూ ఉన్నారు. కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే ఈసారి జరిగే ఎన్నికలు ఏపీ రాజధాని ఏది అన్నది జనం తేల్చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధానా లేక వైజాగ్కు జై కొడతారా అన్న దానిపై స్పష్టత రానుంది. 2024 ఎన్నికలు ఏపీ రాజధాని అంశానికి రెఫరెండం అన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అమరావతి వర్సెస్ విశాఖగా ఈ ఎన్నికలు జరిగాయన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఏపీలో రాజధాని వ్యవహారం దాదాపు 5 ఏళ్ల కాలంగా వివాదంగా మారింది. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉంది. విశాఖ పరిపాలన రాజధాని నినాదంతో అధికార వైసీపీ ముందుకు వెళ్లింది. ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీతో పాటుగా కాంగ్రెస్ సైతం అమరావతికి జై కొట్టింది. కానీ ఓటర్లు ఏం తీర్పు ఇచ్చారు? ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర అమరావతి పరిధిలో ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపారన్నది రాజధానిపైన ప్రజాభిప్రాయంగా చర్చ జరుగుతోంది. ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందా లేక జగన్ చెప్పిన విధంగా 3 రాజధానులే ఏపీ ప్రజలు కోరుకుంటున్నారా అన్నది జూన్ 4న వెల్లడి కానున్న ఫలితాలతో తేలిపోనుంది. మళ్లీ సీఎంగా గెలిస్తే విశాఖలోనే ప్రమాణం చేస్తానని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అక్కడి నుంచి పాలనకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలో పార్టీ ఆఫీసు తరలింపునకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖలో జగన్ జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ముహూర్తం సైతం ప్రకటించారు. అక్కడి నుంచే పాలన కొనసాగిస్తా అని జగన్ ధీమాగా చెప్పుకొచ్చారు. అటు టీడీపీ సైతం గెలిచేది తామేనన్న నమ్మకంతో ఉంది. చంద్రబాబు గెలుస్తున్నారని, అమరావతిలో ప్రమాణ స్వీకారం ఉంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతి కొనసాగుతోంది. ఇందులో కాంగ్రెస్, వామపక్షాలకు సైతం ఎలాంటి అభ్యంతరం ఉండదు. అయితే జగన్ రెండోసారి సీఎం అయితే మాత్రం సీన్ మరోలా ఉంటుంది. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ప్రతిపక్షాలు అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ నినాదించారు. దీంతో ఈసారి ఎన్నికల్లో రాజధాని వ్యవహారం అమరావతి వర్సెస్ విశాఖగా మారింది. ఎన్నికల ముందే ఎవరి స్టాండ్ ఏంటో ప్రజల ముందు పెట్టారు. దీంతో ఎన్నికల్లో వచ్చే తీర్పు రాజధానిపై రెఫరెండం అని చర్చ జరుగుతోంది. విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్ర, అదేవిధంగా అమరావతి పరిధిలోని 2 జిల్లాల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారనే దానికి అనుగుణంగా రాజధానిపైన ప్రజల మూడ్పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఫలితాల తర్వాత కొత్త ప్రభుత్వం రాజధానిపైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి మద్దతిచ్చి గెలిపిస్తే 3 రాజధానులపై జగన్ ముందుకు వెళ్లవచ్చని గతంలో టీడీపీ ముఖ్య నేతలు సవాల్ చేశారు. ఇప్పుడు రాజధానిపైన పార్టీల స్టాండ్ స్పష్టం అయిన తర్వాత పోలింగ్ జరిగింది. ఇక వచ్చే తీర్పుకు అనుగుణంగా సుప్రీంలో కేసు విషయంలో కొత్త ప్రభుత్వం కీలక అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. అయితే జగన్ కు పట్టం కడితే కోర్టు తుది తీర్పు వచ్చే వరకు విశాఖ కేంద్రంగా సీఎం పాలన చేసే అవకాశం ఉంది. కూటమి గెలిస్తే సుప్రీంలో ప్రభుత్వం చేసిన అపీల్ పైన నిర్ణయంతో పాటుగా అమరావతిని కొనసాగించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. దీంతో ఎన్నికల ఫలితంతో రాజధాని అంశం తేలే ఛాన్స్ కనిపిస్తోంది.